ఆయన ఒక మాజీ మంత్రి సెటైర్లు సూక్తులు చెబుతూ తాను తమ అధినేత ఉత్తమోత్తములుగా బిల్డప్ ఇస్తారు. అవినీతిలో ఆరితేరిన మాజీ మంత్రి నిర్వాకం ఇప్పుడు ఆయన సతీమణి మెడకు చుట్టుకుంది. ఇంతకీ ఎవరైనా ఏం చేశారు? ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించేశారు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోవడంతో వాటికి ఎంత రేటు కడతారో చెబితే చెల్లిస్తానంటూ అధికారులకు లేఖ రాశారు. అయితే ఆ గోదాములు ఆయన సతీమణి జయసుధ పేరుతో ఉండటంతో నాని అవినీతికి ఆమె చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. మచిలీపట్నం ప్రాంతంలో పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. వీటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ వాటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది. వీటి సామర్థ్యం సుమారు 1,00,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గోదాముల నుంచి సుమారు 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైంది. వైసీపీ హయాంలో అధికారులు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు అందులో ఉండాల్సిన బియ్యం మాయమైనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గోడౌన్ ఇన్ఛార్జిని విచారించగా పేర్ని నాని సూచనల మేరకే బియ్యం తరలించారని అధికారులకు వెల్లడించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్ గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. కేసు పెట్టారు కదా, ఎవరి మీద పెట్టారు? ఇది కేసు అనేది ఆ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము. పి జయసుధా గారని మీద పెట్టాము. మేనేజర్ గారి పేరు పెట్టాము. వైసీపీ హయాంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించి వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారు. నాటి రేషన్ మాఫియా దందాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రేషన్ మాఫియాలో పేర్ని నాని పౌర సరఫరాల శాఖ గోదాముల్లోని బియ్యాన్ని పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నానికి సంబంధించిన గోడౌన్లలో బియ్యం మాయం కావడంపై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ గోడౌన్లు 2 నాని సతీమణి జయసుధ పేరుతో ఉండటంతో ఇప్పుడు ఆమె దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు నాని నియమించుకున్న గోడౌన్ మేనేజర్ మానసా తేజపై కూడా ఫిర్యాదు చేశారు. అయితే వేబ్రిడ్జి సరిగ్గా పనిచేయటం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పేర్ని నాని డ్రామాలను అధికారులు విశ్వసించడం లేదు. పేర్ని నాని అవినీతికి ధనదాహానికి ఇంట్లో ఉండాల్సిన ఆయన సతీమణ్ణి ఈ కేసులో ఇరికించినట్లయింది. ఇప్పుడు పోలీసులు విచారణకు రావాలి అంటే ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందరికీ నీతులు వల్లించే పేర్ని నాని ఇప్పుడు తన ఇంట్లో వాళ్లను కాపాడుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.